బాహుబలి పార్ట్ 2 నుంచి రాజమౌళి గారు కానీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి తప్పుకున్నారనుకోండి, ఇండియాలో ఉన్న ఏ పెద్ద డైరెక్టర్ అయినా సరే బాహుబలి పార్ట్ 2ని రిలీజ్ చేయగలరా? డైరెక్ట్ చేసి అంత పెద్ద హిట్ చేయగలరా? ఎవ్వరూ చేయలేరు. అది కేవలం రాజమౌళి గారు, ఆయన యొక్క టాలెంట్, ఆయన యొక్క విజన్ వల్ల మాత్రమే సాధ్యం. అలాగే ధురంధర్ అనే సినిమాని కూడా ఆదిత్యధర్ అనే డైరెక్టర్ మాత్రమే తీయగలడు. ఎందుకంటే హైలీ క్రియేటివ్గా తమ కథల్ని తమ విజన్ ద్వారా నడిపించే దర్శకుల యొక్క విజన్ని అందుకోవడం చాలా మందికి సాధ్యపడదు. అది వెరీ టాలెంటెడ్ ఫ్యూ పీపుల్కి మాత్రమే సాధ్యం. మన తెలుగు కమర్షియల్ పెద్ద డైరెక్టర్లు ఓ పనికి మాలిన సినిమా ఒకటి తీసి అది పొరపాటున ఆడలేదనుకోండి, అబ్బే మన తెలుగు ఆడియన్స్ మంచి సినిమాలు చూడరండి, వాళ్ళకి ఎక్కదో అంటారు. కళని అత్యద్భుతంగా ప్రోత్సహించే గొప్ప ఆడియన్స్ తెలుగు ఆడియన్స్. ఒక సినిమా ఏదైనా వచ్చిందంటే అది ఏ భాష నుంచి వచ్చినా, ఏ ప్రాంతం వాడు తీసినా సరే బాగుంది అంటే వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా సరే వెళ్ళి చూస్తారు మన తెలుగు ఆడియన్స్. అంత గొప్ప ఆడియన్స్ మన తెలుగు వాళ్ళు. అలాంటి ఆడియన్స్ని పెట్టుకుని మన తెలుగు డైరెక్టర్లు తీసే పనికి మన సినిమాలు ఏంటండి? తెలుగులో టాలెంట్ ఉండి, కన్విక్షన్ ఉండి, విజన్ ఉన్న మంచి డైరెక్టర్లు ఒక 10% బిలో ఉంటే స్క్రాప్ మోర్ దెన్ 90% ఉన్నారు. యాజ్ ఎ డైరెక్టర్స్గా సక్సెస్ఫుల్ పీపుల్ గురించే మాట్లాడుతున్నాను నేను. ఎక్కడో తమిళనాడులో పుట్టి తమిళనాడులోనే పెరిగినటువంటి కార్తీ అనే హీరోని నీకు తమిళ ప్రజలు ఎక్కువ ఇష్టమా, తెలుగు ప్రజలు ఎక్కువ ఇష్టం అని అడిగితే నాకు తెలుగు ప్రజలే ఎక్కువ ఇష్టం అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఎవరో కూడా తెలియనటువంటి సందర్భంలో నా మొదటి సినిమా యుగానికి ఒక్కడనే సినిమా రిలీజ్ అయితే దాన్ని చూసి పెద్ద హిట్ చేశారు. వాళ్ళకి సినిమా అంటే అంత ఇష్టమని ఇప్పటికీ కూడా తన గ్రాటిట్యూడ్ని చూపిస్తున్నాడు. మన వాళ్ళు బార్లోను సిట్టింగ్లోను కూర్చుని విపరీతంగా తాగుతూ 4 కొరియన్ సినిమాలు, 4 హాలీవుడ్ సినిమాలని కాపీ కొట్టేసి, ఇంకా దారుణం ఏంటంటే ఇది వరకు బయట సినిమాలను కాపీ కొట్టేవారు, ఇప్పుడు మన సినిమాల్ని మన వాళ్ళే కాపీ కొట్టేస్తున్నారంట. నిన్న వచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా. ఆ సినిమా యాజ్ ఇట్ ఈస్గా రవితేజ గారిది ఎప్పుడో వచ్చిందంట, టచ్ చేసి చూడని. ఆ సినిమాకి యాజ్ ఇట్ ఈస్గా ఉందంట కథ. నిన్న ఎవరో ట్వీట్ చేశారు, మన సినిమాల్ని మనమే కాపీ కొట్టేసుకుని మనం ఏదో గొప్ప సినిమాలు తీసేద్దామని మనకు మనమే డప్పులు కొట్టేసుకుని ఒకవేళ అది ఫ్లాప్ అయిందనుకోండి, వీళ్ళకి సినిమా చూడడం రాదని చెప్పేసి మన మీద ఒక ముద్ర వేసేసి మనకే నీతులు చెప్తున్నారు. సర్లే, ఎంత మంచి సినిమా గురించి మాట్లాడుకుంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇలాంటి స్క్రాప్ గురించి మాట్లాడుకోవడం చిరాకు. ఇంకా సినిమా గురించే మాట్లాడుకుందాం. ఈ ధురంధర్ అనే సినిమా ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. ఎవరికైతే సినిమాల పట్ల ఆసక్తి ఉండి, ఎస్పెషల్లీ దర్శకత్వం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనకి సినిమా అంటే 2 గంటలు, మన తెలుగు సినిమాలు ఇప్పుడు మరీ తక్కువ అయిపోతున్నాయి. 2 గంటల లోపే వస్తున్నాయి. అసలు 1:45 నిమిషాలు, 1:50 వస్తున్నా కూడా సినిమాలు ఉన్నాయి. మనకి ఇంటర్వెల్ ఉంటుంది కదా, హాలీవుడ్ వాళ్ళకైతే ఇంటర్వెల్ ఉండదు కాబట్టి వాళ్ళు అలాంటి చిన్న సినిమాలు తీస్తారు. మనకి ఇంటర్వెల్ ఉంటుంది కాబట్టి మినిమం 3 అవర్స్ ఉండొచ్చు సినిమా. మన వాళ్ళకి ఏమైపోయిందంటే అంత కథలు రాయట్లేదు. ఎవడో ఎక్కడో స్క్రీన్ ప్లే రాస్తాడు బుక్, ఆ బుక్లో మీకు 60 సీన్లు ఉండాలి, 65 సీన్లు ఉండాలని చెప్తాడు. వీళ్ళు అదే ఫాలో అవుతారు. ఇన్ని సీన్లు రాసి అయిపోతున్నారు. ఒక కథ అలా ఎప్పుడూ రాయకూడదు. ఒక కథ మొదలవ్వాలి,